శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక ప్రపంచ కాలజ్ఞాని, గొప్ప తాత్వికుడు. ఈ మహానుభావుడు బ్రహ్మం గారి మఠంలో సజీవ సమాధి అయి 500 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఆయన తర్వాతి తరాలు నివసించిన గృహాన్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అదే రకంగా అప్పట్లో ఆ గ్రామంలో కుల వివక్షత ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కనీసం తనకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకపోతే తన దాహాన్ని తీర్చుకోవడానికి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఒక బావిని తవ్వి తన దాహాన్ని తీర్చుకొని తన యొక్క తత్వాన్ని ఈ ప్రపంచంకి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియజెప్పినటువంటి ఒక గొప్ప దార్శనికుడు. ఇప్పటికీ బ్రహ్మంగారి మఠంలో స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నటువంటి భక్తాదులు ఆయన నివసించిన గృహాన్ని, అదే రకంగా అప్పట్లో ఆయన తవ్వినటువంటి ఆ బావిలో నీటిని పవిత్ర జలంగా భావించి తాము తాగి రాలేనటువంటి తమ యొక్క బంధువర్గాలకి, మిత్రులకు ఈ నీటిని తీసుకొని వెళ్తూ ఉంటారు.